మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. అందరూ తలకొ చేయండి ఈరోజు అందరూ మిగతా అందరూ కూడా నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించిన నా ఉండి నియోజకవర్గ ప్రజలకు, అలాగే నన్ను ఆదరించిన 2 తెలుగు రాష్ట్రాలలోని తెలుగువారికి అందరికీ కూడా, ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారు అందరికీ కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. సుమన్ టీవీ గడిచిన 2024 సంవత్సరంలో అనేక కార్యక్రమాల ద్వారా మనకి మంచి మంచి విషయాలు తెలియపరిచింది. అటు ఆరోగ్యం కానీ, లేకపోతే ఇటు హెల్త్ పరంగా కానీ, మనం తినే ఆహారం గురించి కానీ అన్ని విషయాలు మనం ఎన్నో సుమన్ టీవీ ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అలాగే రాబోయే 2025లో కూడా మాకు మరిన్ని ప్రోత్సాహకరమైన ప్రోగ్రాంలు ఇవ్వాలని చెప్పని వారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మన ఈ పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం ఆకివీడు పట్టణం తరపున మేము అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. నూతన సంవత్సర శుభాలు తెలియజేస్తున్నాం. 2024 ముగించబడి 2025లో మనం ప్రవేశపెట్టబడుతూ దివ్యమైనటువంటి ఆశీర్వాద ఫలాలతో ప్రతి బిడ్డ ఉంచబడినట్లుగా సిద్ధపాటుతో దిద్దుబాటుతో మనల్ని మనం ముందుకు వెళ్ళాలి. అయితే ఈ యొక్క నూతన సంవత్సరం అనేటటువంటిది ప్రతి సంవత్సరం వస్తుంది, వెళుతుంది. దీని యొక్క ప్రాముఖ్యత, ప్రత్యేకత మనం గ్రహించవలసిన ఆవశ్యకత ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన తర్వాత 8వ రోజు దేవాలయమునకు ఆయన తీసుకుని వెళ్ళటం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ 8వ రోజే ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. అదే జనవరి 1వ తారీఖు. దేవునికి ఘనత కలుగును గాక. ఇది అద్భుతమైనటువంటి అనుభవం. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడే ప్రపంచంలో కాలము 2 భాగాలుగా ఉంచబడింది. కాలము విభాగించబడింది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అనేటటువంటివి విభాగించబడినట్లుగా మనం చూస్తున్నాం. క్రీస్తు శకములోనికి వచ్చిన తర్వాత క్రీస్తు యొక్క అనుభవాన్ని, ఆయన యొక్క పుట్టుకను, అలాగే ప్రత్యేకంగా ఆయన దేవాలయాన్ని తీసుకొచ్చినటువంటి అనుభవాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ప్రభు యొక్క ఆలోచన, అందరినీ ప్రేమిస్తున్న తండ్రి. ఈ నూతన సంవత్సరం ఎదుర్కొనేటటువంటి మనము, నూతనమైనటువంటి ఆనందంతో సంతోషంతో ఉంచబడిన మనము క్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి మనలను మనము తీర్చిదిద్దుకుంటూ దేవుని యొక్క కృపావర్షముతో మనం అందరము నింపబడుదుము గాక. మన కుటుంబాలు దేవుని యొక్క రక్షణలో ఉంచబడును గాక.